నేడు విద్యా వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష. హాజరు కానున్న మంత్రులు బొత్స, విడుదల రజని, అధికారులు. 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల. 6 ఎంపీ, 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో మూడో జాబితా. ఇప్పటిదాకా 50 ఎమ్మెల్యే స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులు. నేడు చంద్రబాబుతో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి భేటీ. వైసీపీ పెనమలూరు టికెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపం. టీడీపీలో చేరే యాత్రలో పార్థసారథి. కాకినాడలో కాకరేపుతున్న రాజకీయాలు. ముద్రగడను బుజ్జగించే పనిలో వైసీపీ, అటు ముద్రగడతో టీడీపీ నేతల భేటీ. ఏఐసీసీలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్న ఖర్గే. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఖర్గే దిశానిర్దేశం. మేడిగడ్డ బ్యారేజ్ అంశాలపై ముగిసిన విజిలెన్స్ తనిఖీలు. 3 రోజుల పాటు సోదాలు చేస్తున్న 10 బృందాలు. నేటి నుంచి సాంకేతిక నిపుణులతో కలిసి విజిలెన్స్ అధికారుల విచారణ. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీల సమ్మెపై మరోసారి చర్చలకు పెంచిన ఏపీ ప్రభుత్వం. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్లో చర్చలు. నేడు వ్యూహం సినిమాపై హైకోర్టులో తీర్పు. ఆర్జీవీ వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు. తీర్పుపై ఉత్కంఠ. సంక్రాంతి సందర్భంగా మరో 4 ప్రత్యేక రైళ్లు. రద్దీ సందర్భంగా పలు రైళ్లలో అదనపు కోచ్లు. శ్రీశైలంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 7 రోజుల పాటు స్వామి అమ్మవార్లకు పూజలు. సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరణ. పల్లెబాట పట్టిన పట్నం వాసులు. హైదరాబాద్లో కిక్కేసిన బస్సు, రైల్వే స్టేషన్లు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి. దేశంలో అతిపెద్ద వంతెన రెడీ. నేడు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రారంభోత్సవం. ఇవాళ అట్టహాసంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. హౌతీలపై అమెరికా, బ్రిటన్ సైన్యాలు ప్రతీకార దాడి. యెమెన్లోని స్థావరాలపై బాంబుల వర్షం. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా వరుస బాంబు దాడులు. బంగ్లాదేశ్ ప్రధానిగా 5వసారి హసీనా ప్రమాణ స్వీకారం. హసీనాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్. బంగ్లాదేశ్ ప్రధానిగా 2009 నుంచి కొనసాగుతున్న హసీనా. థియేటర్లలో ఘాటెక్కిస్తున్న గుంటూరు కారం. అర్ధరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టిన అభిమానులు. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ కు పూనకాలు.